ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం ధరలు మరి తగ్గిపోతున్నాయి. మహిళలకి ఇది శుభవార్త అనుకోవాలి. స్టోర్స్ అన్నీ కూడా కొంచెం నిండుగా కనిపిస్తున్నాయి. తగ్గుతుంది కదా, కొనుగోలుదారు కూడా ఎక్కువైపోయారు. అంటే ఒకేసారి తగ్గడానికి గల కారణాలు ఏంటంటారు? ఈ మధ్య మనకు ఇరాన్ యుద్ధం ఏదైతే వచ్చిందో, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరిగిన యుద్ధం, అమెరికా కూడా దాంట్లో పాల్గొనడం వల్ల ఇరాను నుంచి వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ మొత్తం కంప్లీట్గా తగ్గిపోయింది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ తగ్గిపోయిందో అప్పుడు ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా క్రూడ్ రేటు పెరిగిపోయింది. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోయాయి. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగేసరికల్లా మొత్తం ఆయా దేశాల లోపల అన్ని వస్తువులకి రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ లేకుండా ఏది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళదు కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ ప్రభావం పడటం వల్ల మిగతా చాలా వీటి నుంచి వచ్చేటువంటి బయో ఉత్పత్తులు చాలా వస్తాయి. ప్రతిదానికి ఇంధనం ముఖ్యం కాబట్టి, ఇది మూల ధాతువు అయిన విషయం కాబట్టి తప్పనిసరిగా దీని ప్రభావం దేశం మొత్తం మీద పడుతుంది. దేశంలో ఉండేటువంటి వస్తువుల రేట్లు పెరిగిపోతాయి. ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా బంగారం రేట్లు కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి. ప్రపంచం అంతా కూడా ఒకేసారి ఇబ్బందుల పాలైంది. అది మెయిన్ కారణం తగ్గడానికి. రెండోది ఏమిటంటే, ఇప్పుడు గోల్డ్ని ప్రభుత్వాలు నిలవ పెట్టుకోవడానికి ఎక్కువ సిద్ధపట్టలేదు. అంటే ఆల్రెడీ ఎంత నిల్వ చేసుకోవాలో అంత నిల్వ చేసుకున్నాయి. ఇంతకన్నా ఎక్కువ నిల్వ చేసుకోవడానికి బంగారం మీద ఎక్కువ పెడితే మిగతా వాటి అవసరాలు తీయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచంలో ఉండే దేశాలను కూడా బంగారాన్ని కొన్ని నిల్వ పెట్టుకోవడం అనేది తగ్గించేసాయి. కాబట్టి దానివల్ల కూడా గోల్డ్ రేటు తగ్గిపోవడానికి పాసిబిలిటీ ఏర్పడింది. రెండోది ఇన్ఫ్లేషన్. దేంట్లో స్టాక్ మార్కెట్ లోపల విపరీతమైనటువంటి ఇంతకుముందు బాగా ఒడిదుడుకులు ఉండేవి. బాగా పెరిగిపోవడాలు, బాగా తగ్గిపోవడాలు, బాగా పడిపోవడాలు ఉండేవి. అప్పుడు రేటు మనకు పెరిగిపోయింది. అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోకుండా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కొంత సూచీలు పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి. ఎక్కువ ఒడిదుడుకులు లేవు, హెచ్చుతగ్గు లేకపోవడం వల్ల అది స్టెబుల్గా ఉన్నప్పుడు గోల్డ్ రేటు పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి అనేక కారణాల వల్ల గోల్డ్ రేటు తగ్గుతూ వచ్చాయి. అయితే మనం చెబుతున్నటువంటి రేట్లలో రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి 24 క్యారెట్స్ ఒకటిను, మనం 22 క్యారెట్స్ ఒకటి అంటున్నాం, 20 క్యారెట్స్ ఒకటి అంటున్నాం. 24 క్యారెట్స్ అంటే స్వచ్ఛమైన బంగారం అని అర్థం. అంటే ఆర్నమెంట్స్ చేయకుండా బిస్కెట్ల రూపంలో కానీ, కడ్డీల రూపంలో కానీ, తీగల రూపంలో కానీ ఇట్లా ఉండేటుందని మనం స్వచ్ఛమైన బంగారం అది. అంటే దాంట్లో ఏ రకమైన రాగి కానీ ఇంకా ఏది కలవద్దు. దాంట్లో ఆర్నమెంట్ చేసేటప్పుడు తప్పనిసరిగా దాంట్లో కొంత రాగి కలుపుతారు. 6% 8% వరకు కూడా కలుస్తుంది దాంట్లో. అంతకన్నా ఎక్కువ కలిసే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కోసారి. ఎంతైతే బంగారం లోపల రాగి లాంటిది కలుపుతూ ఉంటారు, అంటే కొన్ని నగలు తయారు చేయడానికి కొన్ని రకాలైన వాటిని దాంట్లో కలపడం, కొంత రాగిని ఎక్కువ ఉపయోగించాల్సి వస్తుంది. రాగి కలుస్తున్న కొద్ది అది 22 క్యారెట్స్ 20 క్యారెట్స్ కూడా మారిపోతుంది. 20 క్యారెట్స్కి వచ్చిందంటే ఇంకెక్కువ కలిసినట్టుగా రాగి. సో ఆ డిఫరెన్స్ ఆఫ్ ది మనకు రేట్లలో కూడా ఆ డిఫరెన్స్ కనపడుతుంది. స్వచ్ఛమైన బంగారానికి మాత్రమే రేటుతోనే పోల్చుకుంటుంది భారతదేశం కాదు, ప్రపంచం అంతా పోల్చుకునే దాంతోనే పోల్చుకుంటుంది. కాబట్టి మనం చెప్పేటువంటి ఈ రేట్ ఏదైతే ఉందో, గోల్డ్ రేటు మార్కెట్లో మనకు కనబడేటువంటి రేట్లో ఆర్నమెంట్ రేటుకు వేరుగా ఉంటుంది, తక్కువ ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఆర్నమెంట్ రేటుకు దీనికి మధ్యలో 5,000 నుంచి 10,000 రూపాయల మధ్యలో డిఫరెన్స్ వస్తుంది. దాదాపుగా బంగారానికి రేటుకి ఒరిజినల్ రేటుకు మధ్యలో 22 క్యారెట్కి 24 క్యారెట్స్ మధ్యలో అంత డిఫరెన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రేటుతో పోల్చుకొని మనకు బంగారం కొనడానికి పోయి, మనం నగలు కొనడానికి పోయినప్పుడు మనకు రేటు తక్కువ చెప్తున్నాడు ఏందని మనం ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. దీంట్లో ఆల్రెడీ మనకు దీంట్లో రాగి కలిసింది. రేపు అమ్మేటప్పుడు కూడా ఆ రకమైన రేటే వస్తుంది మనకు. ఆ రోజు ఉన్నటువంటి బంగారం రేటు రాదు మనకు, ఆర్నమెంట్ రేటే వస్తుంది మనకు. అంటే 22 క్యారెట్స్ 20 క్యారెట్స్ ఉండేటువంటి రేటే వస్తుంది. ఇంకొకటి, హాల్ మార్క్ ఉండేటువంటి నగలు మాత్రమే మహిళలు కొనాలి. హాల్ మార్కు కంపల్సరీ, అంటే ఇది మ్యాండేటరీ అంటారు. మ్యాండేటరీ అంటే ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏమిటంటే, బంగారు నగలు ఏవైనా సరే మార్కెట్లో అమ్మబడుతున్నటువంటివన్నీ కూడా తప్పనిసరిగా వాటికి హాల్ మార్కు వేయించి ఉండాలి. హాల్ మార్కు లేకుండా ఏ షాపులో కూడా ఏ నగ కూడా దొరకడానికి వీల్లేదు. ఈ హాల్ మార్కు
ఉన్నప్పుడు మాత్రమే ఆ నగలు మాత్రమే మనం కొనాలి. అంటే హాల్మార్క్ ప్రభుత్వం తప్పనిసరిగా వెయ్యమని చట్టం తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారంగా బంగారు నగలు ఎవరైనా హాల్మార్క్ లేకుండా అమ్ముతున్నట్టయితే వాళ్ళని పట్టించినట్టయితే వాళ్ళని జైల్లో పెట్టే అవకాశం ఉంది. సో హాల్మార్క్ మన దగ్గర ఉన్నట్టయితే రేపు పొద్దున మనం దాన్ని తీసుకెళ్ళి ప్యూరిటీ కూడా దాంట్లో తెలియజేయబడుతుంది. హాల్మార్క్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. ఆ నగ ఏ ప్యూరిటీ కలిసింది, ఎంత దాంట్లో 22 క్యారెట్, అది 20 క్యారెట్సా ఏమిటనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. ప్రతిదీ డీటెయిల్గా రాయబడి ఉంటుంది దాని మీద. అంటే ఆ నెంబరు కొట్టంగానే మనకు ఆటోమేటిక్గా దాని వివరాలన్నీ తెలుస్తాయి. మనకు ఆ ప్యూరిటీ వివరంతో తెలుస్తుంది. అంతకన్నా ఒకవేళ తక్కువ ఉందనుకోండి, అంటే హాల్మార్క్ చేయించిన తర్వాత ఎక్కడైనా తీసుకెళ్ళి ఏ వ్యాపారస్తులు నగల వ్యాపారస్తులు చూపించో లేకపోతే కౌశాల వాడికి చూపించి మనం ఇంకేదో నగ చేయమన్నప్పుడు ఇంత లేదండి ఇది ఇంకా బాగా తేడా ఉందండి అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఎవరైతే అమ్మారో వాళ్ళు దానికి బాధ్యులు అవుతారు. వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. వాళ్ళు ఇవ్వనంటే వెంటనే వాళ్ళ మీద కేసు పెట్టేసి వాళ్ళని జైలుకు పంపించడానికి అవకాశం ఉంది. రెండోది వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బు కలెక్ట్ చేసుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి స్వచ్ఛమైన నగలు మీకు కావాలంటే, స్వచ్ఛమైన బంగారం మీకు కావాలంటే కంపల్సరీగా హాల్మార్క్ ఉండేది తీసుకోవాలి. హాల్మార్క్ లేకుండా అమ్మడం అనేది ద్రోహం. అంటే కొంతమంది బయట అమ్ముతుంటారు, వాళ్ళు షాపుల్లో పెట్టి అమ్మకుండా బయట అమ్ముతుంటారు. కౌశాలి వాళ్ళు మనకు నగలు తయారు చేసి వస్తారు. వాళ్ళు హాల్మార్క్ చేసి వాళ్ళ కండిషన్ ఏం లేదు. మన ఇష్టపడి మనం ఇస్తున్నాం, మన ఇష్టపడి మనం తీసుకుంటున్నాం. అది తప్ప నగలు అమ్మేటువంటి ఏ షాపులోంచైనా మనం కొన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా హాల్మార్క్ డిమాండ్ చేయాలి. హాల్మార్క్ లేకపోతే వెంటనే కంప్లైంట్ చేయాలి. ఇది మనం మర్చిపోవద్దు. సో మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం వచ్చే 2 నెలల్లో బంగారం భారీగా తగ్గుతుందని. మరి ఇప్పుడు చూసుకుంటే తగ్గుదల పట్టింది, ఇంకా తగ్గొచ్చే ఛాన్స్ ఉంటాయంట. భారీగా తగ్గుతుందని ఎప్పుడు అనుకున్నాం అంటే ఇరాన్ యుద్ధం ఏదైతే ఉందో అది చాలా నెలలు కంటిన్యూయేటెడ్గా కనబడింది. ఎందుకంటే ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ రెండు కూడా వెనక్కుపోయే పరిస్థితి కనబడలేదు మనకు. నెలల తరబడి జరుగుతుంది ఆ యుద్ధం. కాబట్టి అది 2 నెలల తరబడి జరిగినట్టయితే తప్పనిసరిగా డ్రాస్టిక్ చేంజ్ కనబడుతున్నది. మొత్తం టోటల్గా ప్రపంచం అంతా ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అనుకోకుండా అమెరికా దాంట్లో జోక్యం చేసుకోవడం, అమెరికా జోక్యం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు వాళ్ళు పాటిస్తున్నారు, కాల్పుల విరమణ పాటిస్తున్నారు. ఆల్రెడీ పాటించడం మొదలైంది. అంటే ఇప్పుడు యుద్ధం జరగడం లేదు. పూర్తిగా యుద్ధం ఆగిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా ఆగిపోతే మాత్రం మళ్ళీ బంగారం కొంత పెరగడానికి పాసిబిలిటీస్ ఏర్పడవచ్చు. ఎందుకంటే ఇరాన్ చేతిలో అక్కడ ఏదైతే ముందో పూర్తిగా జలమార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ జలమార్గాల్ని వాళ్ళు ఆపేయడానికి ప్రయత్నం చేశారు. అది ఆపేసినట్టయితే చుట్టూ తిరిగి రావాలంటే క్రూడ్ ఆయిల్ సప్లై కానీ ఓడలు రావడం కానీ చాలా విపరీతమైన ఖర్చు పెట్టి రావాల్సి వచ్చేది. అంత ఖర్చు అదనంగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే చాలా క్రూడ్ ఆయిల్కి రేటు పెరిగిపోతుంది, మిగతా చాలా వస్తువులకు రేటు పెరిగిపోతాయి. 1/3 ఆఫ్ ది ప్రపంచాన్ని మొత్తం మీద సప్లై చేసేటువంటి 1/3 వంతు మొత్తం ఓడలు ఎక్కడి నుంచి వస్తాయి, షిప్లు ఎక్కడి నుంచి వస్తాయి మనకు. కాబట్టి వాటి ప్రభావం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మీద ఉండేటువంటి అవకాశాలు ఉండేవి. కాబట్టి ఇరాన్ యొక్క యుద్ధం, ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధం నెలల తరబడి జరిగినట్టయితే తప్పనిసరిగా 2 నెలల్లో డ్రాస్టిక్గా 50,000 తగ్గినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ప్రపంచం అంతా ఊహించారు. కానీ అనుకోకుండా ఇప్పుడు మంచి జరిగి ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరగకుండా అమెరికా వాళ్ళు ముందుకొచ్చి ఇద్దరి మధ్య సంధి చేకూర్చి కాల్పుల విరమణ పాటించారు. కాబట్టి అంత డ్రాస్టిక్గా తేడా ఉండకపోవచ్చు, కొద్దిగా తగ్గుతూ పోవచ్చు. వారం 10 రోజుల నుంచి మొత్తం వరుసగా తగ్గుతూనే ఉంది కానీ పెరగలేదు ఇప్పటిదాకా. వెండి కూడా తగ్గుతోంది, బంగారంతో పాటు కూడా వెండి కూడా తగ్గుతోంది. కాబట్టి అంత అనుకున్నంత డ్రాస్టిక్గా తేడా రాకపోవచ్చు కానీ డెఫినెట్గా కొంత తగ్గే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. థ్యాంక్ యూ.